హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవాళ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి నడుం నొప్పి అని కంప్లైంట్ చేయడం మనం చూస్తూ ఉంటాం కదా. సో నడుంకి బలాన్ని ఇచ్చే వాటిల్లో మినపప్పు కూడా ఒకటనమాట. వాటితో చక్కగా ఇలా సున్నుండలు చేసి పెట్టి మనం స్కూల్కి పిల్లలకి స్నాక్స్లా కానీ లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ మనం రోజుకొకటి చొప్పున తినిపించినా కానీ చక్కగా నడుంకి బలం వస్తుంది. ఇక్కడ నేనైతే కప్పు కొలతలతో చూపిస్తున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి డబల్ త్రిబుల్ చేసుకోండి. అయితే సున్నుండల్ని పూర్తిగా పంచదారతో కానీ బెల్లంతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా తీసుకుని సిమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుకుంటూ చక్కగా వేపుకోవాలి. మినపప్పు వేగడం అనేది సరిగ్గా లేకపోతే సున్నుండలు బాగోవండి. సో సిమ్లోనే పెట్టుకుని ఓపిక్గా చక్కగా ఈవెన్ కలర్లో ఇలాగ వేగేటట్లు చూసుకోండి. ఈ విధంగా వేగాలి. నాకు మినపప్పు ఈ విధంగా వేగడానికి 15 మినిట్స్ టైం పట్టిందండి. చక్కగా ఇలా వేగిపోయిన మినపప్పుని మనం ఒక పళ్ళెంలో వేసుకుని చల్లారబెట్టేసుకోవాలి. ఈ విధంగా పళ్ళెంలో వేసి చల్లారబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను తక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. అదే మీరు ఎక్కువగా చేసుకునే మాట అయితే మిల్లులో కూడా మీరు ఆడించుకోవచ్చు. మినపప్పుని మనం మరీ మెత్తటి పిండిలా కాకుండా చిన్న రవ్వగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ మినపిండిని ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకోవాలి. ఇక్కడ ఇదే నేను మిక్సీ జార్లో 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు పంచదారని తీసుకుంటున్నాను. పంచదారని కూడా చక్కగా మిక్సీలో మెత్తటి పొడిలా చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మినపప్పులో సగం క్వాంటిటీ అనేది మనం తీపి వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పొడిలా చేసేసుకుని దీనిని కూడా మినపిండిలో వేసేసుకుని చక్కగా 2 మిక్స్ అయిపోయేటట్లు కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే విస్కర్తో కలుపుతున్నాను. మనం చేత్తో కూడా చక్కగా మిక్స్ అయిపోయేటట్లు కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను 1/3 కప్పు నెయ్యిని హీట్ చేస్తున్నాను. మనం నెయ్యి అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఉండ కట్టడానికి మనకి వీలయ్యే విధంగా చూసుకుని నెయ్యి అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు 1/3 కప్పుకి కొంచెం తక్కువ పట్టింది. ఒక 1/2 ఇంచు తక్కువ 1/3 కప్పు నెయ్యిని తీసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇలాగా ఉండలు చుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా నున్నగా చక్కగా ఉండలు చుట్టేసుకోవాలి. మనం ఉండ చుట్టినప్పుడు నెయ్యి అనేది కొద్దిగా చూసారా ఇలా పైకి కనబడుతున్నట్టు షైనీగా ఉంది. ఈ విధంగా మనం ఉండలు చేసేసుకోవాలండి. ఉండలు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 4-5 గంటల పాటు గాలికి ఆరనివ్వాలి. ఇలా ఆరితే ఉండ అనేది గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాతే మనం కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.